నమస్తే జేబీఎం. నేను డాక్టర్ శ్రీకృష్ణ పప్పతి మాలమహనాడు నేషనల్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. ఇవాళ కొన్ని పత్రికలలో చాలా ఐటెం పెద్ద తాటిక అక్షరాలతో రాసినటువంటి వార్త ఏంటిదనంటే బీసీ మహిళా బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని చెప్పి మోడీ ఒక మాట చెప్పడం జరిగింది. అది అన్ని పత్రికల్లో పబ్లిష్ అయింది. అయితే బాబాసాహెబ్ బతుకున్నప్పుడు ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే హిందూ కోడ్ బిల్లుకు ఆయన పార్లమెంట్లో పెడితే ఏ ఒక్క రాజకీయ పార్టీ సపోర్ట్ చేయకపోగా ఆయన మీద కొంతమంది అగ్రకుల మహిళలతో ఇంకా కొంతమంది దుర్మార్గులతో దాడి చేయడం జరిగింది. ఆయన చాలా శాస్త్రీయంగా అన్ని రంగాలలో అంటే విద్య, వైద్యము, ఉద్యోగము, ఆర్థిక సమానత్వము, రాజకీయ సమానత్వము, ఇట్లా అన్ని రంగాల్లో మహిళలకు సగభాగం ఉండాలని చెప్పి ఆ రోజున హిందూ కోడ్ బిల్లును పెడితే హిందూ కోడ్ బిల్లు వ్యతిరేక చేసినటువంటి బీజేపీ, అప్పుడు సంఘ పరివారంగా ఉన్నటువంటి వాళ్ళు, జనతా పార్టీ, మొత్తం కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆ రోజు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ రాగం ఎత్తుకున్నాడు. ఈ రాగం ఎవరికి పనికి వస్తుంది? రేపు ఎలక్షన్లకు పనికి వస్తుంది. ఆయనకు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి రేపు. ఆ ఎలక్షన్లకు స్టంట్లో మాత్రమే ఇది భాగం. రెండో అంశము, మహిళా రిజర్వేషన్ల వల్ల ఎవరికి ఉపయోగం అంటే తిరిగి మళ్ళీ అగ్రకులాలకే ఉపయోగం. అగ్రకులాల్లో ఎవరికి ఉపయోగము? వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వేలాది ఎకరాల భూములు ఆక్రమించి, ప్రభుత్వ భూములు మొత్తం ఆక్రమించి పరిశ్రమలు పెట్టి దేశాన్ని మొత్తం పొల్యూషన్ చేసినటువంటి దుర్మార్గుల చేతులకి వాళ్ళ భార్యలకు, లేకపోతే వాళ్ళ కోడళ్లకు, లేకపోతే వాళ్ళ బంధువులకు, ఆ మహిళలకు వస్తుంది తప్ప కింది స్థాయి వాళ్ళకు ఈ రిజర్వేషన్స్ అనేది పనికి రాదు. ఇది చాలా స్పష్టంగా చెప్తాను నేను. ఎందుకనంటే చెడుకో మంచుకో కొంత తెలంగాణ వచ్చిన తర్వాత లంబడి తాండాలకు సపరేట్ పంచాయతీ ఏర్పాట్లు జరిగింది. దానివల్ల నిధులు రాకపోవడం అనేది ఒక అంశం అయితే కనీసం మనకు రాజకీయ అవగాహన వచ్చేసింది. కానీ ఇవాళ తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, దేశంలో కానీ మేము అడుగుతున్నాం మాలమానడుగా ఎస్సీ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయండి, బీసీ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయండి, అట్లనే ఓసీ గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అప్పుడు ఏమవుతుందనంటే ఎస్సీలు బీసీల కంటే కొంత చైతన్యవంతులైన మాట వాస్తవం. ఇది బీసీలు ఒప్పుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎందుకు ఇష్టపడరు అంటే వాళ్ళు ఎస్సీల కన్నా మేము ఎక్కువ అనేటువంటి ధోరణిలో ఇంకా ఉన్నారు. అధికారులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, చదువులేని వాళ్ళు కావచ్చు. చదువుకున్న తర్వాత కూడా సంస్కారం లేనటువంటి వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్నారు. కాబట్టి ఇంకా అగ్రకులాలు బీసీల మీద దాడి చేస్తున్నాయి, బీసీల భూములు గుంజుకుంటున్నాయి, కొడుతున్నాయి, గుళ్ళకు రానియకుండా అడ్డగిస్తున్నాయి. అయినా సిగ్గు లేకుండా బీసీలు ఇంకా అగ్రకులాల జెండా మోస్తూ ఉన్నారు, హిందుత్వాన్ని మోస్తూ ఉన్నారు. హిందుత్వం అంటేనే భూత్ అని చెప్పి చేస్తామని చెప్తే ఆ బూతుని పెట్టుకొని వీళ్ళు నెత్తిన పెట్టుకొని మోస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఎస్సీలు కూడా ఉన్నారు. ఎస్సీలు తక్కువేం తినలేదు, ఎస్సీలు కూడా ఉన్నారు. ఎవరున్నారు ఎస్సీలు అంటే ఎదిగిన ఎస్సీలు ఉన్నారు. ఎదిగిన ఎస్సీలు దాంట్లో ఉన్నారు. బీజేపీలో ఉన్నారు, హిందుత్వ బ్రాహ్మణిజం దాంట్లో ఉన్నారు. కానీ కొంత చైతన్యవంతమైనటువంటి వాళ్ళు బౌద్ధం వైపు వెళ్ళారు. ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ బౌద్ధం తీసుకోవడం అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో సమత ఉంటుంది, మమత ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, స్త్రీకి గౌరవిస్తారు, పురుషులకు స్త్రీలకు సమానంగా హక్కులు ఉంటాయి, అంటరంతన ఉండదు, కులం అనే ప్రస్తావన దాంట్లో ఉండదు, ఒకవేళ కులం అన్నట్టు ఉన్నది కానీ ఎస్సీలకు రిజర్వేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి దాంట్లో, దేవుడు లేడు. కాబట్టి రిజర్వేషన్స్ వల్ల ఎవరికి ఉపయోగం అంటే తిరిగి మళ్ళీ వాళ్ళకి ఉపయోగం. డబ్బున్నటువంటి వాళ్లకు, దుర్మార్గులకు, ఆర్థిక నేరస్తులకు, అగ్రకులాల భార్యలకు, వాళ్ళ కోడళ్లకు మాత్రమే ఉపయోగం తప్ప మిగతా కులాలకు ఉపయోగం లేదు. అందుకే మేము అంటున్నాము, రిజర్వేషన్స్ మీరు 33% పెడుతున్నారు కాబట్టి 33%లో బీసీలు అత్యధికంగా ఉన్న దేశంలో జనాభా ప్రకారం ఇవ్వండి. ఏ రకంగా అయితే ఎకనామికల్ వికసన మీకు తీసుకొచ్చారు, ఒక రోజుల్లో తీసుకొచ్చారు కదా, అట్లనే బీసీలకు 33%లో వాళ్ళ జనాభా ఎంత ఉందో అంత ఇవ్వండి. ఎస్సీలకు 18% పైగా, 20% పైగా ఉంది మొత్తం దేశవ్యాప్తంగా ఎస్సీల జనాభా. తర్వాత మాకు ఇవ్వండి.
ఆ తర్వాత ఆదివాసీలకు ఇవ్వండి. ఆదివాసీలకు ఈ రోజు వరకు నాకు వాళ్ళని చంపడం తప్ప వాళ్ళని బతికించిన పాపాన పడలేదు పాలకులు. కాబట్టి మిగతా రిజర్వేషన్స్ వాళ్ళకి ఆ మహిళలకి ఇవ్వండి. ఆ తర్వాత ట్రైబల్స్ లంబాడీస్ లేకపోతే మిగతా ట్రైబల్స్‌కి ఇవ్వండి. ఆ తర్వాత మైనారిటీ మహిళలకి ఇవ్వండి. అప్పుడు మాత్రమే ఇది మహిళా బిల్ రిజర్వేషన్స్ అనేది సార్థకత ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఇదంతా రాజకీయ కుట్రలో భాగమే ఇదంతా. చేస్తారని కాదిది. చాలామంది మధ్యలో మాట్లాడుతా ఉన్నారు మహిళా బిల్లు. మీకంటే ముందే అంబేద్కర్ మాట్లాడిండు. మీకంటే ముందే పూలే మాట్లాడిండు. మీకంటే ముందే పెరియార్ రామస్వామి మాట్లాడిండు. మీకంటే ముందే షాయిజీ రాజా గైక్వాడ్ మాట్లాడిండు. మీకంటే ముందే ఆహ్, అనేక మంది మాట్లాడిండ్రు. ఈ సమాజం మారాలని కోరుకున్నటువంటి చాలామంది మాట్లాడిండ్రు. కాబట్టి రాజకీయ కుట్రలో భాగమే రిజర్వేషన్స్ అని మేము భావిస్తా ఉన్నాం. నిజంగా అట్లా కాకపోతే ఎస్సీ జనాభా ఎంత ఉంది, బీసీ జనాభా ఎంత ఉంది, ట్రైబల్ జనాభా ఎంత ఉంది, ఆదివాసీ జనాభా ఎంత ఉంది, మైనారిటీలు ఎంత ఉన్నారు, వాళ్ళకు ముందుగా అలా ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు ఓపెన్ కేటగిరీలో మీరు ఎట్లా వస్తారు కాబట్టి 100% రిజర్వేషన్స్ మీరే అనుభవిస్తున్నారు కాబట్టి దీనివల్ల మాకొచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఎప్పుడు వస్తుంది ఉపయోగం అంటే మా జనాభా నిష్పత్తి ప్రకారంగా బీసీలకు ఎంత ఇవ్వాలనో బీసీలకు ఇచ్చి, ఎస్సీలకు ఎంత ఇవ్వాలనో ఎస్సీలకు ఎంత ఇచ్చి, ఆదివాసులకు ఎంత ఇవ్వాలనో ఆదివాసులకు అంత ఇచ్చి, మిగతా ట్రైబల్స్‌కి ఎంత ఇవ్వాలనో అంత వాళ్ళకిచ్చి, ఆ తర్వాత మైనారిటీ వాళ్ళకి ఇచ్చి అప్పుడు మీరు ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్ తీసుకోండి. కానీ అది మీరు చేయరు. ఏ రాజకీయ దానికి ఒప్పుకోదు. ఎందుకంటే మీరందరూ కూడా ఒకటే గుడి పక్షులు. కనుక బీజేపీ తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్‌లో ఇవి ఉంటే తప్ప అది ఉపయోగం లేదని చెప్పి భావిస్తూ మరి పార్లమెంట్‌లో బిల్ మీద డిస్కస్ జరిగినప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించాలని మరి ఆ దిశగా మీరు ముందుకేస్తే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు. రాజ్యాంగంలో ఇవన్నీ ఉన్నాయి రాహుల్ గాంధీ గారు. కానీ మీరు సెంట్రల్‌లోనో బీజేపీతో కొట్లాడుతున్నాడు. స్టేట్‌లోనేమో రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి ఉంటున్నాడు. మరి ఇది ఎట్లాంటి మైత్రో మాకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని చూస్తేనేమో కాంగ్రెస్ వైపు ప్రాణం బతికించాలనేటువంటి ఒక కోరిక వస్తది. కానీ రేవంత్ రెడ్డి చూస్తే కంప్లీట్‌గా బీజేపీ క్యాండిడేట్‌గా మాకు అనిపించి ఆయన మీద అసహ్యం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడైనా మీరు జ్ఞానం తీసుకొచ్చి బీసీలకు, ఎస్సీలకు, ట్రైబల్స్‌కు, ఆదివాసీలకు, మహిళలకు ఈ మహిళా బిల్లు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారంగా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జై భారత రాజ్యాంగం, జోహార్ పీరో.